లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రసంగము. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనము. అందుకు సర్పము, మీరు చావనే చావరు. మన మొదటి తల్లిదండ్రులు సాతాను స్వరాన్ని విన్నారు. ఎందుకు దురాత్మ వారి యొద్దకు వచ్చింది? నిషేధించబడిన చెట్టు వద్దకు వెళ్ళి హవ్వ నిలబడింది. అక్కడ దురాత్మ యొక్క స్వరము వినబడుచున్నది. ఆమె కన్నులు పండు మీద పడ్డాయి. ఆ పండును తాకి వాసన చూడ్డానికి ఆమె దాని దగ్గరకు వెళ్ళింది. పండు తింటకు మంచిదో కాదో పరీక్షించుటకు ఆమె జ్ఞానేంద్రియాలను ఉపయోగించింది. నీవు ఒక శోధనను ఎదుర్కొన్నప్పుడు తప్పక అక్కడి నుండి వెళ్ళిపోవలసి ఉన్నావు. నీవు అక్కడ నిలిచి ఉండి దాన్ని గూర్చి వాదించకూడదు. ఆ విధంగా నీవు జయించలేవు. నీవు ఒక శోధనకు సమీపంగా వచ్చినప్పుడు సాతాను గమనిస్తూ ఉంటాడు. నీవు ఇతరులకు ఎక్కడ ఆశీర్వాదంగా ఉంటావో అక్కడికి వెళ్ళవలసి ఉన్నావు. హవ్వ నిషేధించబడిన చెట్టునకు సమీపంగా ఉన్నది. సాతాను దాన్ని చూచాడు. ఫలానా విషయము తప్పు అని బైబిల్ చెప్పుచున్నప్పుడు నీవు దాని గూర్చి వాదించకూడదు. అది సరైంది కాదు. సాతాను నీ హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడు. దుష్టత్వముతో నిండిన ఎంతో తెలివిగల సాతాను మనసుతో హవ్వ వాదిస్తూ ఉన్నది. ఈ స్త్రీ యొక్క అవిధేయత నుండి ఎంత గొప్ప దుష్ట పర్యవసానం వచ్చింది. ఒకసారి ఒక ఇంటికి ప్రక్కగానున్న దారిలో కళాశాలకు వెళ్ళవద్దని దేవుడు నాకు చెప్పాడు. నేను వెంటనే నా దారి మార్చేశాను. ఎందుకు అని నేను అడగలేదు. నేను దాని గురించి వాదన చేయలేదు. నన్ను వెళ్ళవద్దని గద్దించిన ఆ స్థలము ఒక వ్యభిచార సంబంధమైన కార్యకలాపములు జరుగు స్థలమని తరువాత నాకు తెలిసింది. నా తరగతిలో ఒకడు ఆ పాపములో పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆమె గడప యొద్దకు వెళ్ళవద్దని దేవుడు సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్పుచున్నాడు. నీవు ప్రార్థనలో క్రిందకు వెళ్ళినప్పుడు తప్పైన స్థలాలకు వెళ్తావు. నీవు తప్పైన స్థలాలకు వెళ్ళినప్పుడు ప్రార్థనా గుంపులో నీవు సంతోషంగా ఉండలేవు. నీ తప్పును అంగీకరించుటకు బదులు నీవు వారితో వాదించువానిగా తయారవుతావు. శోధన కాచుకొని ఉన్నదని నీవు ఎరుగుదువా? సాతాను నిన్ను ఎట్లు నాశనం చేయాలని ప్రణాళిక చేయుచున్నాడో ఎరుగుదువా? ప్రార్థన నీకు ఇష్టము లేనప్పుడు నీవు నాశనం వైపు వెళుచున్నావు అనుటకు అది ఒక నిశ్చయమైన సూచన అయి ఉన్నది. ఒక స్త్రీ తప్పైన స్థలములో నిలబడి ఉండుట ద్వారా దేవుని యొక్క గొప్ప ప్రణాళికలు పాడు చేయబడుచున్నవి. ఆదాము మరియు హవ్వలు ప్రతిదినము దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అటువంటి సహవాసము నీకు తేలిగ్గా ఉండకూడదు. అలా జరిగినప్పుడు నీవు ప్రమాదంలో ఉన్నావు. ఆదాము హవ్వ సాయంకాలం వరకు వేచి ఉండి దాన్ని గూర్చి దేవుణ్ణి సంప్రదించి ఉండాల్సింది. తొందర పెట్టుట సాతాను పద్ధతి. నన్ను కష్టపెట్టు సమస్యలను గూర్చి దేవుని అడుగుట నేను అలవాటు చేసుకున్నప్పుడు నా జీవితంలో ఓటమి లేదు. ఆదాము హవ్వలు సుందరమైన తోటను మరియు దేవుని సన్నిధికి సంబంధించిన సౌఖ్యాన్ని పోగొట్టుకున్నారు. సాతాను యేసును కూడా శోధించుటకు వచ్చాడు. అప్పటికి యేసు ఒంటరిగా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. యేసును ఓడించుటకు దేవుని వాక్యమునే ఉపయోగించుటకు సాతాను ప్రయత్నించాడు. అయితే యేసు సాతాను జయించాడు. నిన్ను క్రిందకు పడద్రోయుటకు నీ చుట్టూ ఓడించు ఆత్మలు పొంచి తిరుగుచూ ఉన్నాయి. నీ జీవితంలో కొంత విజయం ఉన్నప్పుడు మోసపరచు ఆత్మలు వెలుగుదూతల వలె వస్తాయి. నీ దృష్టిని మరల్చి వాటి యందు నీవు నమ్మకం ఉంచునట్లు చేయుట వాటి పని. నీ విజయాల ద్వారా నీవు అతిశయించక దేవునికి ఇవ్వవలసిన సమస్త మహిమను ఇచ్చుచున్నట్లయితే నీవు వాటిని వివేచించగలవు. లేనట్లయితే నీవు వాటిని నమ్ముతావు. వాటి వెనుక నిన్ను నాశనం చేయు చీకటి శక్తులు వచ్చును. నీవు ఏ గుంపులో ఉన్నావు? నీవు ఏ గృహంలో ఉన్నావు? నీవు ఎవరితో సంభాషిస్తూ ఉన్నావు? నీ ఆత్మీయ జీవితమును అభివృద్ధి చేసుకున్నటకు యవన కాలము శ్రేష్టమైన కాలం. నీవు కీడును శాశ్వతముగా ద్వేషించవలసి ఉన్నావు. ప్రార్థన గూర్చి అలసట చెందవద్దు. రానున్న కాలంలో నీ ప్రార్థన బలము అనేక ఆత్మలను బలపరచునదిగా ఉండును. నీవు పాపము చేసి క్షమాపణ అడిగినప్పుడు నీవు క్షమించబడవచ్చు. అయితే ఇది జరిగిన ప్రతిసారి నీవు కొన్ని ఆత్మలను పోగొట్టుకుంటావు. కొన్నిసార్లు నీ సొంత పిల్లలను కూడా పోగొట్టుకుంటావు. మనము ఆయనకు విధేయత చూపుచుండగా ఆయన పరిశుద్ధాత్మ మన మీద ఉండును మరియు మన ప్రార్థన మన పిల్లలను కాపాడు.